శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల 'సంసార రథం' 6వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. కిరణ్ తిరిగి తిరిగి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా? ఎంతసేపటి నుంచి చూస్తున్నాను నీ కోసం అంది సత్యవతి. కిరణ్ మాట్లాడలేదు. అతనికి ఎవరితోనూ మాట్లాడాలని అనిపించటం లేదు. వడ్డిస్తున్నాను, త్వరగా రా భోజనానికి అంది వంట ఇంటి వైపుకు వెళ్తూ. కిరణ్ గదిలోకి వచ్చాడు. బట్టలు మార్చుకోవటానికి వెళ్ళబోతున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు. ఆ గదిలో టేబుల్ మీద యాష్ట్రే నిండా సిగరెట్ పీకలు నుసి ఉన్నాయి. బాస్కెట్ నిండా యాపిల్స్ ఉన్నాయి. కృష్ణప్రసాద్ని వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు. ఆ వంట ఇంట్లోంచి సత్యవతి కంఠం సాధింపుగా వినిపిస్తోంది. అమ్మ ఒక్కతి ఉంటుంది కదా, త్వరగా ఇంటికి వెళ్దాం అనే జ్ఞానమే నీకు లేదు. సరాసరి ఆఫీసు నుంచి ఇంటికి రాకూడదు. కిరణ్ చూపులు తదేకంగా ఆ యాష్ట్రే మీద యాపిల్స్ మీద నిలిచినాయి. పొద్దుననగా వెళతావు, ఇంటిలో ఎన్నో పనులు ఉంటాయి. ఆడదాన్ని నేనేం చేసుకోగలను? ఆ ఎదిరింటబ్బాయి చూడు, తల్లిదండ్రుల్ని ఎంత బాగా చూస్తాడో. సత్యవతి విసుక్కుంది. కిరణ్ లుంగి, హ్యాంగర్కి ఉన్న షర్టు తీసుకున్నాడు. బట్టలు మార్చుకుని కుర్చీలో కూర్చున్నాడు. అతనికి తల పగిలిపోతుందేమోనన్నంత వేదనగా ఉంది. అక్కడ పార్కులో తను ఆంటీ మాట్లాడుతుంటే ఇక్కడ వీరిద్దరూ సరాగాలు కాబోలు. అతని కళ్ల ముందు ఏడుస్తున్న భానుమతి ముఖం కనిపించింది. తల్లిని భానుమతిని పక్కపక్కన నిలబెట్టి చూశాడు. తల్లి సన్నగా ఉంటుంది, కట్టు జుట్టు గురించి శ్రద్ధ తీసుకుంటుంది. అందం విషయం వస్తే తల్లి కంటే ఆంటీయే బాగుంటుంది. మరి అంకుల్కి ఇదేం బుద్ధి? కిరణ్కి కోపం ఉప్పెనలా వస్తోంది. చిచి, వీళ్ళసలు మనుషులేనా? సత్యవతి చేతులు తుడుచుకుంటూ ఆ గదిలోకి వచ్చింది. అన్నం పెట్టాను, లేచిరా. ఇంకా అలా కూర్చుంటావేం? నాకు ఆకలి లేదు. ఆకలి లేదా? ఎందుకని? ఏ హోటల్కో వెళ్ళి ఉంటావు. ఆ వెధవతీళ్లు తిని భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడైపోదు. కిరణ్ మాట్లాడలేదు. కొద్దిగా అయినా తిను. ఆకలి లేదని చెప్పాను. అతని కంఠంలో విసురు చూసి సత్యవతి తగ్గింది. కిరణ్ ముఖం చూసే ఇంక సాధింపు మానేసి లోపలికి వెళ్ళి గ్లాస్తో పాలు, ప్లేటులో యాపిల్ ముక్కలు పెట్టుకుని వచ్చి అతని ముందు పెట్టింది. కిరణ్ ప్లేట్లో యాపిల్ ముక్కల వైపు చూశాడు. యాపిల్స్ ఎక్కడివి? అంకుల్ పంపారు. ఆయన రాలేదా? డ్రైవర్ చేత పంపారు. కిరణ్కి మండిపోయింది. ఎందుక అబద్ధాలు? ఎవరిని మోసం చేయాలని? అలా ఉన్నావేం? ఆఫీసులో ఏమైనా గొడవ జరిగిందా? సత్యవతి కొడుకు ముఖం చూసి అనుమానంగా అడిగింది. ఏం కాలేదు. అవి తిను, పాలు చల్లారకముందే తాగేయి. సత్యవతి కిరణ్ పక్క సర్దుతూ అంది. కిరణ్ యాపిల్ ముక్కలు ఉన్న ప్లేటుని విసురుగా ఒక తోపు తోశాడు. సత్యవతి ఉలిక్కిపడినట్టుగా తిరిగి చూసింది. కిరణ్ కోపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా అన్నాడు. ఇంక నుంచి అంకుల్ ఏమైనా పంపిస్తే తీసుకోకు, మనం కొనుక్కోగలమని చెప్పు. సత్యవతి విచిత్రంగా చూస్తోంది. మనం వాళ్ళింటికి వెళ్ళొద్దు, వాళ్ళు మన ఇంటికి రానవసరం లేదు. ఆయన ఇక్కడికి వస్తే మాత్రం నేను ఊరుకోను. కిరణ్ యాష్ట్రేలో సిగరెట్ పీకలు నుసి కిటికీలో నుంచి బయటికి దులిపేశాడు. అతనికి చాలా సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. సత్యవతి నిర్ఘాంతపోయినట్టు చూసింది. నేను ఆ ఉద్యోగం మానేస్తున్నాను. మనం మద్రాసు వెళ్ళిపోదాం. నీకేమైనా మతిపోయిందా? అవును, మతిపోయింది. నన్ను ఇంకేమీ మాట్లాడించకు. మతిపోయిన వాడి ప్రేలాపన వింటావు. అతను తల పట్టుకుని కూర్చున్నాడు. సత్యవతి చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత మెల్లని స్వరంతో అడిగింది. కిరణ్, అసలేమైందో చెప్పు. ఏం కాలేదు. ఎందుకలా ఉన్నావు? నాకు ఒంట్లో బాగాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అవసరం లేదు. కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ అడిగింది. కాసిని పాలైనా తాగు. అవసరం లేదు. సత్యవతి ఇంకేం మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మర్నాడు కిరణ్ అన్నమాట అక్షరాలా జరిపినట్టే చేశాడు. లేచి మెదలకుండా కూర్చున్నాడు. ఆఫీసుకు వెళ్ళలేదు. ఆఫీసుకు వెళ్ళవా అంది సత్యవతి. వెళ్ళనని రాత్రే చెప్పాను అన్నాడు. నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అంటూ విసుక్కుంది. కిరణ్ మౌనంగా ఉండిపోయాడు. అంకుల్కి ఫోన్ చేయనా అంది. ఆయన మాట నా దగ్గర ఎత్తావంటే ఊరుకోను కస్సుమన్నాడు. భోజనాలైన తర్వాత సత్యవతి పూలు కొనాలని బజారుకెళ్ళింది. కిరణ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. జయ వచ్చింది. కిరణ్ను చూసి ఆశ్చర్యపోయింది. అరే, నువ్వు ఇంట్లోనే ఉన్నావా అంది. కిరణ్ జయ ఆశ్చర్యం గమనించే స్థితిలో లేడు. కూర్చున్నవాడల్లా గబాలన లేచి జయకి ఎదురు వచ్చాడు. జయ చేతిలో ఉన్న జూలీని అందుకుని ఎత్తుకుంటూ సునీత కూడా వచ్చిందా అన్నాడు. రాలేదు అంది జయ. మీ ఇంటి దగ్గర ఉందా ఆతృతగా అడిగాడు. ఉదయం మా ఇంటికి వచ్చింది. ఒక సహాయం చేసి పెట్టాలే జయ అంది. ఏమిటే అన్నాను. ఈ జూలీని కిరణ్ ఇంట్లో వదిలేసి రావాలి అంది. సరేనన్నాను. మధ్యాహ్నం వేళ వెళ్ళు, కిరణ్ ఉండడు ఇంటిలో అంది. కిరణ్ ముఖం ఈ మాటలు వినగానే వెలతెలపోయింది. కానీ అతను నిగ్రహించుకున్నట్లుగా జూలీని తలమీద చేయివేసి జుట్టు సరిచేయసాగాడు. అతని చేతికి ఆ జుట్టులో నుంచి ఏదో తగిలింది.
జూలీ మెడ ఎత్తి కంఠం దగ్గర చూశాడు. జూలీ మెడలో సన్నటి దారానికి చిన్న కాగితం ముక్క ఉంది. కిరణ్ దాన్ని లాగి తీసి చూశాడు. కిరణ్, నా గురించి మర్చిపో, గుడ్ బై అని సునీత దస్తూరిలో ఉంది. ఆ వాక్యాలు చూడగానే అతని గుండెలు నులిమినంత బాధగా అనిపించింది. కూర్చో జయ అన్నాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. మీ అమ్మలేరా ఇంటిలో? లేదు, బజారు వెళ్ళింది, ఇప్పుడే వస్తుంది, కూర్చో. నీకు చేగోడీలు ఇష్టం కదూ, మా అమ్మ చేసింది, ఉండు తెస్తాను. జూలీని పదిలంగా ఎత్తుకునే వంట ఇంటిలోకి వెళ్ళి ప్లేటులో కొన్ని పెట్టి తెచ్చి ఇచ్చాడు. జూలీ, నీకు పాలు తాగిస్తాను డియర్ అంటూ దాన్ని ఎత్తుకుని వెళ్ళాడు. జూలీని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి ప్లేటులో పాలు పోసి దాని ముందు పెట్టాడు. అది పాలు తాగుతూ ఉండగా చిన్న చీటీ మీద గబగబా, సునీ, నన్ను నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. పెళ్ళికైతే పెద్దవాళ్ల సమ్మతి కావాలి, స్నేహానికి అవసరం లేదుగా. మన ఇద్దరం ఎప్పటికీ స్నేహితులమే. స్నేహం అంటే ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోవటం అని వ్రాశాడు. కిరణ్, మంచినీళ్లు కావాలి, జయ కేకపెట్టింది. వస్తున్నా గబాలన లేచాడు. ఆ వ్రాసిన చిన్న కాగితం మడిచి మళ్ళీ జూలీ మెడలో కట్టాడు. దాని జూలు సర్దాడు. జయ అక్కడికి వచ్చింది. జూలీ మూతి నాక్కుంటోంది. ఆహా, అదృష్టం నీదేనే జూలీ అంది. జయ, ఒక చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటి? ఈ జూలీని తీసుకెళ్ళి సునీతకిచ్చేయి. ఇది మరీ బాగుంది. సునీత నీకు పంపిస్తే నువ్వు మళ్ళీ తనకి పంపిస్తున్నావా? సునీతకి నా మీద కోపం వచ్చింది. అయినా జూలీ నా దగ్గర ఉండదు. నేను ఈ మాట దానికి అక్కడే చెప్పాను. నేను కూడా చెప్పానని చెప్పు. కోపం వస్తే ఆ కోపం నా మీద ఇంకో రకంగానైనా చూపించమను, కానీ జూలీని బాధ పెట్టవద్దను. పాప నోరు లేనిది, అదేం చేసింది? దీనికి నోరు లేదా? ఇప్పుడేగా అన్ని పాలు తాగింది అంటూ జయ నవ్వుతూ దాని తోక పుచ్చుకులాగింది. అది గై గైమని మురిగింది. కిరణ్ చిటికెలు వేసి సముదాయించాడు. నోరు లేదుట. జయ నవ్వింది. ఏమిటో బాబు, మీ మూగ సంభాషణ నాకు అర్థం కావటం లేదు. నిజంగా నీ మీద కోపం వస్తే మెదలకుండా ఊరుకోవాలి. మళ్ళీ నీ గురించి అన్ని ఆరాలు ఎందుకు సునీతకి అంది జయ. ఏమన్నది? కిరణ్ ఎలా ఉన్నాడు? హుషారుగా ఉన్నాడా? చిక్కిపోయాడా? నా గురించి ఏమేం అడిగాడు అంటూ 1,00,000 ప్రశ్నలు అడిగి నా ప్రాణం తీస్తుంది. కిరణ్ పెదవుల మీదకి జీవంలేని చిరునవ్వు వచ్చింది. ఇదిగో మళ్ళీ తీసుకువెళ్ళమని సునీత హఠం చేస్తే ఈసారి మీ వాకిట్లో దీన్ని కట్టేసి పోతాను సుమా, జయ హెచ్చరించి వెళ్ళింది. కిరణ్ తల ఊపాడు. అతను జయను పంపి వెనక్కి తిరిగి వచ్చాడు. సునీత వ్రాసిన అక్షరాలని మళ్ళీ చదువుకోసాగాడు. అతనికి హఠాత్తుగా అనిపించసాగింది, ఈ పెద్దవాళ్ళెవరూ లేని దూర ప్రదేశాలకి తామిద్దరూ వెళ్ళిపోతే తను ధైర్యం చేయగలడు. కానీ సునీత ఒప్పుకుంటుందా? భాను, ఏమిటమ్మా ఇది? సునీతకి కిరణ్కి పెళ్ళి అనుకున్నారుగా, ఇప్పుడు మళ్ళీ ఇంకో సంబంధం చూడమంటావేమిటి? అసలేమైంది అన్నారు గోవర్ధనం గారు. ఏం కాలేదండి, ఆ సంబంధం జరగదు అంతే. మనం ఎన్నెన్నో అనుకుంటాం పెళ్ళిళ్ళ విషయంలో. మీకు తెలియనిదేముంది చెప్పండి, పీటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతూ ఉంటాయి. అది నిజమేననుకో, కానీ ఏదైనా బలమైన కారణం ఉండాలి కదా. కారణం ఏదైతే ఏంలేండి, మీరు ఆ కాకినాడ మెడిసిన్ కుర్రాణ్ణి కదిపి చూడండి. అడగటానికి నాకేం అభ్యంతరం లేదమ్మా, కానీ కిరణ్తో నిశ్చయం అయిన పెళ్ళి ఎందుకు కాలేదంటే నేనేం జవాబు చెప్పాలి అని. ఏదైనా చెప్పండి, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు. మీకు ఆలోచన నేను చెప్పాలా? ఏం చెప్పటమా అని. నేను చెప్పబోయే మాట సరిగ్గా అతికినట్టు ఉండాలి కానీ అబద్ధం చెప్పినట్టు ఉండకూడదు కదా. భానుమతి క్షణంసేపు ఆలోచించింది. తర్వాత అంది, సునీత మనసు తెలుసుకోకుండా మేము ఈ పెళ్లి నిశ్చయం చేశామని, సునీత ఎదురు తిరిగిందని చెప్పండి. సరే, చూస్తాను. ఈ విషయంలో కృష్ణుడి అభిప్రాయం ఏమిటి అన్నారాయన సందేహంగా చూస్తూ. మా అభిప్రాయమే ఆయన అభిప్రాయం కూడా, తేడా ఏమీ లేదు అంది భానుమతి. సరే, వస్తాను అంటూ లేచారాయన. రేపే ఆ కాకినాడ ఆయన దగ్గరికి వెళ్ళండి. భానుమతి ఆయన వెంట గుమ్మం వరకు వస్తూ అంది. అలాగే అలాగే, కుర్రాడు చూడటానికి బాగానే ఉంటాడు. నేను మాట్లాడకముందే కృష్ణుడు ఒకసారి ఆ అబ్బాయిని చూస్తే ఆయనకి ఎక్కడ తీరిక ఉంటుందిలేండి. ఒక వ్యాపకం అయితే కదా. మీ ఇంటికి పిలిపించగలిగితే నేను చూస్తాను. ఇందులో తప్పేమీ లేదులేండి. ఈ రోజుల్లో మగవాళ్ళకి తీరుబడి ఉండదు. ఆడవాళ్లే ఇలాంటి బాధ్యతలన్నీ చూసుకోవాలి. ఆయనకి చెబితే ఇదిగో అదిగో అంటూ కనీసం నెలైనా చేస్తారు. ఆ అబ్బాయిని గురించి మీరు ఎంక్వైరీ చేయండి. మనకి ఆస్తిపాస్తులు వద్దు, పిల్లవాడు బుద్ధిమంతుడైతే చాలు. ఒకసారి కృష్ణుడితో కూడా మాట్లాడితే ఆయన నసిగాడు. నేను చెప్పాను కదండి, ఆయన మాట కిందనే లెక్క. సరే, నువ్వు ఇంతగా చెబుతున్నావు కదా, అలాగే ఎంక్వైరీ చేస్తాను అని వెళ్ళారాయన. భానుమతికి అప్పటికే నుదుట కూడా చిరుచెమటలు పట్టాయి. కొంగుతో తుడుచుకుంటూ గోవర్ధనం గారిని పంపి లోపలికి తిరిగి వచ్చింది. భానుమతి లోపలికి తిరిగి వచ్చేసరికి పడకగది గుమ్మంలో కృష్ణప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతను భానుమతిని విచిత్రంగా తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. భానుమతి కూడా అతన్ని చూసింది, కానీ రవ్వంత కూడా తొట్రుపడలేదు.
కళ్ళలో కోపం లాంటిది ఛస్మన్నట్టు కనిపించింది. అతన్ని గమనించినట్టే లోపలికి వెళ్ళబోయింది. కృష్ణప్రసాద్ భార్య లోపలికి వెళ్లకుండా గుమ్మానికి చెయ్యి అడ్డం పెట్టాడు. అతను భార్యని మరింత పరిశీలనగా చూశాడు. ఇన్ని అబద్ధాలు ఆడటం ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు. అతని కంఠంలో అదిమిపెట్టిన ఆగ్రహం కనిపిస్తోంది. భానుమతి తలెత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళలో రోషాభిమానాలు కుతకుతలాడుతున్నాయి. ప్రపంచంలో అబద్ధాలు ఆడని పెద్ద మనుషులెవరూ లేరు. అందరికీ ఆ విద్య వచ్చు. జవాబు అతని సహనాన్ని చీల్చేటంత పదునుగా ఉంది. నోర్ముయ్, ఇంకే విషయంలోనైనా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నేను కాదనను. కానీ సునీత పెళ్లి విషయంలో మాత్రం మీ పెత్తనం నేను సహించను. సునీత పెళ్లి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఈ విషయం మొన్ననే ఖచ్చితంగా చెప్పాను నేను. బుద్ధి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు హఠాత్తుగా ఇంకో సంబంధం చూస్తే అంతా ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని నా కంఠానికి నేను ఉరివేసుకోలేను. నీకసలు మతిపోయినట్టుంది. నిజమే, అదే నిజమేనని అనుకోండి. సునీత పెళ్లి అయిన తర్వాత నన్ను ఏ హాస్పిటల్లోనూ చేర్చండి. అప్పుడు మీకు హాయిగా ఉంటుంది. భానుమతి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. చప్పున ముఖం తిప్పుకుంది. నీకు అసలు నిజంగానే పిచ్చి పట్టింది. లేకపోతే ఏమిటిదంతా? నేను ఇంట్లో ఉండగానే గోవర్ధనం గారితో లేనని చెప్పావు. నేను చెప్పకుండానే ఆయనతో సునీతకి వేరే సంబంధం చూడమని చెబుతున్నావు. భాను, ఏమిటిదంతా? ఎందుకిలా చేస్తున్నావు? నీకు నా మీద ఏదైనా కోపం ఉంటే అది నా మీదనే చూపించు. సునీతని ఎందుకు బాధపడతావు? అది నువ్వు చూసినంత మాత్రాన వేరే సంబంధం ఒప్పుకుంటుందనుకున్నావా? చూడు, ఒక్కసారి దాని ముఖం చూడు ఎలా ఉందో. కృష్ణప్రసాద్ భానుమతి రెక్కపెట్టి గబగబా పడకగదిలోకి లాక్కెళ్ళాడు. అక్కడ టేబుల్ దగ్గర చేతుల్లోకి తలదించుకుని కూర్చుని ఉన్న సునీత అడుగుల చప్పుడు వినగానే తలపైకెత్తి చూసింది. ఆ కళ్ళు చాలాసేపటి నుంచి ఏడుస్తున్నట్టుగా వాచి ఉన్నాయి. కృష్ణప్రసాద్ ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా అన్నాడు. చూడు, ఈ సునీత మన సునీతేనా? ఎంత నవ్వుతూ తుడుతూ ఉండేది? ఎలా అయిపోయిందో? నువ్వు అసలు తల్లివేనా? నీకు కళ్ళు ఉన్నాయా? భానుమతి మాట్లాడలేదు. కూతురి వైపే చూస్తోంది. దీనంగా ఉన్న సునీత ముఖం చూడగానే భానుమతి కళ్ళలోకి దుఃఖపు కెరటం చివ్వున లేచి వచ్చింది. సునీ, నీకు నా మీద కోపంగా ఉందా? అంది. సునీత లేదన్నట్టు తలూపింది. నిజం చెప్పు సునీ, నేను బతుకున్నదే నీకోసం. నువ్వు కూడా నేను అడ్డం అనుకుంటే, నిన్ను బాధ పెడుతున్నానని అనుకుంటే. మమ్మీ, ప్లీజ్ అలా అనకు. నువ్వేది చేసినా నా మంచి కోసమే చేస్తున్నావు అనుకుంటాను, హీనస్వరంతో అంది సునీత. నేను నిన్ను చాలా బాధ పెడుతున్నానని నాకు తెలుసు. ఇది నాకు సంతోషంగా ఉందని అనుకుంటున్నావా? దీనికి అంతటికీ కారణం మీ నాన్న. సునీ, ఇన్ని సంవత్సరాలు ఈయనతో కాపురం చేశాను. కానీ ఈయన మనసు మాత్రం నేను తెలుసుకోలేకపోయాను. నడిమి వయసు వస్తే భార్య భర్తకి పనికిరాని వస్తువులా అయిపోతుందని నాకు తెలియలేదు. తెలిసినట్టయితే నేను బ్రతికేదాన్ని కాదు. భానుమతి ఆవేశంతో అంది. సునీ, మీ అమ్మకి ఏమైందో నాకు తెలియదు. ఆవిడ మాటలు వింటుంటే ముందు నాకు పిచ్చి పట్టేటట్టుగా ఉంది. నువ్వు ఎదురుగా ఉంటే ఇంకా మాట్లాడుతుంది. అవతలకు వెళ్ళు అంటూ కూతురుని భుజాలు పట్టి గుమ్మం వైపు నెట్టాడు. సునీత ఎక్కువ బలవంతం లేకుండానే అవతల గదిలోకి వెళ్ళిపోయింది. భానుమతి ఉధృతంగా వస్తున్న ఏడుపుని ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూ కూర్చుంది. కృష్ణప్రసాద్ కూతురిని అవతల గదిలోకి పంపగానే భార్య దగ్గరికి వచ్చాడు. భాను, అసలేమైంది నీకు? ఎందుకిలా మారిపోయావు? నీ మనసులో ఏ దెయ్యం ప్రవేశించి ఇలా చేయిస్తోందో నాకు తెలియటం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? మనసులో ఉన్నదేదో నా ముఖాన అడిగేయి రాదు? భానుమతి మాట్లాడలేదు. కృష్ణప్రసాద్ మళ్ళీ అన్నాడు. నీ మనసులో ఏ భూతాలున్నా అవి నన్ను ఎంత నరకం పెట్టినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. నువ్వు అనవసరంగా ఈ విషయంలో నాతో ఘర్షణకి దిగకు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. మీరు జరిపించలేరు. వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? మీరు అంత పని చేయించగల సమర్థులని నాకు తెలుసు. కానీ సునీత అలాంటి పని చేయదు. ఏమిటా నమ్మకం నీకు? అది నాకు మాట ఇచ్చింది. కిరణ్ని ఎందుకు వద్దంటున్నావు నువ్వు? నా కూతురి భవిష్యత్తు నా ఇష్టం. కిరణ్నే ఎందుకు చేసుకోవాలి? బాగుంది, మనం అనుకున్నాం కదా. మనం అని నన్ను కలపకండి. మీరు అనుకున్నారు. ఆ అనుకోవటంలో మీ కూతురి భవిష్యత్తు కంటే మీ స్వసుఖం ఎక్కువగా చూసుకున్నారు. మనసులో విషం దాచుకుని వాళ్ళని నా ఇంటికి తీసుకువచ్చారు. మీ లాయరు తెలివితో నన్ను మభ్యపెట్టారు. నోర్ముయి. భానుమతి చెంప చెళ్ళుమంది. అవతల గదిలో నుంచి తల్లిదండ్రుల ఘర్షణని పాలిపోయిన ముఖంతో ఆలకిస్తున్న సునీత ఆ చెంపదెబ్బ తనకే తగిలినట్టు బిత్తరపోయింది. మరుక్షణంలో చెప్పులేసుకుని చకచక ఆ ఇంట్లో నుంచి పారిపోయింది. ఇంట్లోంచి బయటికి వచ్చిన సునీతకి ఎటు వెళ్లాలో తోచలేదు. అమ్మకి నాన్నకి ఏమైంది? ఎందుకలా పోట్లాడుకుంటున్నారు? ఇది వరకు ఇంట్లో ఎంత ఆనందంగా ఉండేది. భోజనాల దగ్గర డాడీ ఎంత జోకు చేసేవారు. అమ్మ ఎంత విరగబడి నవ్వేది. ఇప్పుడు అంతా తారుమారైపోయింది. అమ్మ నాన్న అసలు మాట్లాడుకోవటం మానేశారు. అమ్మ ఇదివరకులా నాన్న కోర్టు నుంచి రాగానే ఇదిగో కాఫీ అంటూ తీసుకువెళ్ళదు. నాన్న కూడా అంతే. చాలాసార్లు అసలు రాత్రిపూట భోజనం ఇంటి దగ్గర చేయటం మానేశాడు.
చేసినా వంట మనిషి పెట్టాల్సిందే. అమ్మ భోజనం మాటే మర్చిపోయినట్టుగా ఉంది. ఎప్పుడు అడిగినా ఆకలి లేదు అంటుంది. తను ఒక్కతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే మనసంతా బావురుమన్నట్టుగా ఉంటుంది. వాళ్ళిద్దరినీ అలా పోట్లాడుకోవద్దని ఎవరు చెబుతారు? కిరణ్ అంటే అమ్మకు ఎందుకు అయిష్టత కలిగింది భగవంతుడికే తెలియాలి. కిరణ్తో మాట్లాడవద్దని ఒట్టు వేయించుకుంది. పెళ్లి మాట తర్వాత చూసుకోవచ్చు. అసలు అమ్మా నాన్న ఇద్దరూ మామూలుగా ఉంటే చాలు అనిపిస్తోంది. బ్యాగ్ తీసుకుని నడుస్తున్న సునీత కాలాపహాడెక్కింది. అందరితో పాటు తను కూడా వెళ్ళి దేవుడికి నమస్కరించి వచ్చింది. గొలుసు పట్టుకుని ఆ ఎత్తు ప్రదేశంలో దూరంగా నిలబడితే ట్యాంకు బండ మీద అప్పుడే వెలిగిన లైట్లు మిలమిలలాడుతూ కనిపిస్తున్నాయి. కారులు చీమల్లా త్వరగా పాకిపోతున్నట్టుగా ఉన్నాయి. ఇంత క్రితం తను, మమ్మీ, డాడీ, కిరణ్ కలిసి వచ్చిన దృశ్యం కళ్ల ముందు మెదిలింది. అమ్మ ఇప్పుడు ఇంటి దగ్గర ఏం చేస్తోందో తనకి బాగా తెలుసు. మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. నాన్న క్లబ్కి వెళ్ళిపోయి ఉంటాడు. అమ్మ అసలు ఎప్పుడు ఏడవనే ఏడవదు. ఏడిస్తే ఏం చేయాలో కూడా తనకి తెలియదు. ఎలా ఓదార్చాలో అర్థం కాదు. ఇక ఇల్లంతా శ్మశానంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది వరకు భోజనం చేసిన తరువాత రికార్డ్స్ పెట్టుకునేవారు. నాన్నకి ఫారెన్ మ్యూజికల్ రికార్డ్స్ ఇష్టం. అమ్మకి త్యాగరాజ గుర్తులు. నాన్న అమ్మని ఏడిపించడానికి తనని కలుపుకుని ఫారిన్ మ్యూజిక్కి అనుగుణంగా అడుగులు వేసేవారు. ఒక్కోసారి కుర్చీలో కూర్చుని ఉన్న అమ్మని బలవంతంగా చెయ్యి పట్టి లాక్కుని వచ్చి తనతో తిప్పేవారు. నాన్న చిలిపితనం, అమ్మ సిగ్గు చూస్తుంటే ఎంత బాగుండేది. తను పకపకా నవ్వేది. తర్వాత సత్యవతి ఆంటీ వచ్చిన తర్వాత ఈ రకమైన సరదాలు క్రమంగా తగ్గిపోయినాయి. ఇంట్లో పరాయి మనిషి ఉన్నారనే బెరుకు ఆ తమాషాల్ని, నవ్వుల్ని తగ్గించేసింది. వాళ్ళిద్దరినీ పోట్లాటలు లేకుండా మామూలుగా ఉండమని ఎలా కోరాలో తనకి తెలియటం లేదు. సునీత మనసంతా దిగులుగా, విషాదంగా ఉంది. ఇంతలో సునీ అన్న పిలుపు వినిపించింది. గొలుసు పట్టుకుని పరధ్యానంగా బొమ్మలా నిలబడి ట్యాంకు బండి వైపు తదేకంగా చూస్తున్న సునీత ఉలిక్కిపడి తిరిగి చూసింది. జనం మధ్యలో నుంచి కిరణ్ చేయి ఊపుతూ ఇటే గబగబా వస్తున్నాడు. సునీత ముఖం అతన్ని చూడగానే ఒక్కసారి ఆనందంతో దీప్తివంతమైంది. కానీ అంతలోనే తల్లికిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. గభాలను వెనక్కి తిరిగి వడివడిగా అడుగులేస్తూ కొండ దిగి వెళ్తున్న జనంలో కలిసిపోయింది. పరిగెత్తుతున్నట్లుగా మెట్లు దిగుతున్న సునీత వెనక్కి తిరిగి చూసింది. కిరణ్ కూడా అంత వేగంగా వస్తున్నాడు. సునీత నడక వేగం రెట్టింపయ్యింది. అతను పిలుస్తూ వస్తూనే ఉన్నాడు. ఆ పిలుపు విననట్టే, తనని కాదన్నట్టే గబగబా కిందకి దిగి వచ్చింది. అక్కడ ఉన్న ఆటోలో ఎక్కుతూ ఆయాసంగా పోనీ డ్రైవర్ అంది. డ్రైవర్ విచిత్రంగా చూసినా వెంటనే స్టార్ట్ చేశాడు. ఆటో పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరికి రాగానే ఆపు చేసింది. ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చింది. ఆటో కదిలి వెళ్ళిపోయింది. ఆ వెంటనే మరో ఆటో వచ్చింది. అందులో నుంచి కిరణ్ దిగాడు. సునీత కంగారుగా చూసింది. గబగబా 4 అడుగులు వేసి కదలటానికి సిద్ధంగా ఉన్న డబుల్ డెక్కర్ ఎక్కింది. అది కదిలే లోపలే కిరణ్ పరిగెత్తుకు వచ్చి కమ్మి పట్టుకున్నాడు. అతను కాస్తలో పట్టుతప్పి కింద పడేవాడే. అక్కడే నిలబడి ఉన్న ఒక బట్టతలాయన చెయ్యి అందించాడు. అతను ఆ చెయ్యి పట్టుకుని లోపలికెక్కి థ్యాంక్ యూ అన్నాడు. సునీత అప్పటికే వెళ్ళి సీటులో కూర్చుంది. సునీత పక్కనే మరో సీటు ఖాళీ ఉంది. కిరణ్ వచ్చి అక్కడ కూర్చున్నాడు. సునీత అతన్ని గమనించినట్టే బయటకు చూస్తోంది. కిరణ్ కూడా ఏమీ మాట్లాడలేదు. క్షణంసేపు గడిచింది. కిరణ్ చెయ్యి మెల్లగా జరిగి సునీత చేతి మీద ఆనింది. ఆ చెయ్యి, ఆ స్పర్శ ఇష్టపడినట్టే, లొంగినట్టే ఒక నిమిషం అతని చేతిలో ఇమిడిపోయింది. మరు నిమిషంలో ఏదో గుర్తుకు వచ్చినట్లుగా గభాలను తప్పించుకోబోయింది. కానీ కిరణ్ చెయ్యి దాన్ని వదల్లేదు. గుప్పెటిలో బంధించి నలిపివేస్తూ నొక్కిపట్టింది. టికెట్ కలెక్టర్ వచ్చాడు. కిరణ్ ఎడమ చేత్తో ప్యాంటు జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చి ట్యాంక్ బండ్ 2 ప్లీజ్ అన్నాడు. నేను ఇస్తాను. సునీత బ్యాగ్ తెరవటానికి చెయ్యి వదిలించుకోబోయింది. కానీ కిరణ్ చెయ్యి సునీత చేతిని వదలలేదు. కిరణ్ సునీత చేతిని గట్టిగా పట్టుకుని ట్యాంకు బండి మీద ఖాళీగా ఉన్న ఇనప బెంచీ దగ్గరకు లాక్కు వచ్చి దానిమీద కోలేసినట్టు కూర్చోబెట్టాడు. సునీత కిరణ్ చేయి వదలవగానే గభాలన లేవబోయింది. కిరణ్ 2 చేతులతో సునీత భుజాలని అదిమి లేవకుండా చేశాడు. సునీ, నేను నీతో కొన్ని విషయాలు చెప్పటానికి తహతహలాడుతున్నాను. దయవుంచి విను అన్నాడు. సునీత మాట్లాడలేదు. అతను అర్థిస్తున్నట్టుగా అన్నాడు. ఏదైనా బాధ కలిగితే స్నేహితులకి మనసు విప్పి చెప్పుకుంటే ఆ భారం తగ్గుతుంది. నాకు స్నేహితులెవరూ లేరు. ముఖం పక్కకు తిప్పుకుంటూ అంది. అతను నిట్టూర్చాడు. ఆల్రైట్ సునీ, నీకు స్నేహితులెవరూ లేకపోవచ్చు. కానీ నేను నిన్ను స్నేహితురాలుగా భావిస్తున్నాను. నాకు బాధ కలిగింది. నేను నీకు చెప్పుకోవచ్చుగా. నాకు చెప్పినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఉందో లేదో నాకు తెలియదు. నా మనసులో మాట నీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. ఏమిటది? అసహనంగా త్వరగా వెళ్ళిపోవాలని తహతహలాడుతున్నట్టుగా అంది. సునీ, మనిద్దరికీ జరగబోయే పెళ్లి ఆగిపోయిందని నీకు తెలుసు.
సునీత ఈ మాట వినగానే మళ్ళీ గభాలను లేవబోయింది. అతను బలవంతంగా మళ్ళీ కూర్చోబెట్టాడు. దానికి నేను నిన్ను సంజాయిషి అడగటం లేదు సునీ. మన పెద్దవాళ్ల మధ్య మనకి తెలియని అభిప్రాయ భేదం ఏదో వచ్చింది. నేను నిన్ను అడగదలుచుకున్నది ఏమిటంటే, ఈ అభిప్రాయ భేదం ఏమిటో మనం తెలుసుకుని సరిచేద్దామా వద్దా? నాకేం తెలుస్తుంది? నేను తెలుసుకుంటాను. దానికి నీ సహకారం కావాలి. సునీత మాట్లాడలేదు. కిరణ్ ఆవేశంగా అన్నాడు, మన మధ్య ఈ పెద్దవాళ్ల అభిప్రాయం అడ్డుగా రానియొద్దు. మనకి సాధ్యమైనంత వరకు అది సరిచేయటానికి చూద్దాం. సరిచేయలేకపోతే అంది సునీత. కిరణ్ ఆగాడు. నిన్నే సరిచేయలేకపోతే రెట్టించింది. మనం వీళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం. అతను అనుకున్నట్లుగా సునీత లేచి నిలబడలేదు. చటుక్కున వెళ్ళిపోవటానికి ప్రయత్నించలేదు. ఆలోచనలో పడ్డట్టుగా కూర్చుంది. నువ్వు బాగా ఆలోచించు, తుది నిర్ణయం నీదే. సునీత వేళ్లతో కణతలు పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఇప్పుడే ఇక్కడే నాకు జవాబు చెప్పనవసరం లేదు. నువ్వు ఆలోచించి చెప్పు. నేనిక ఆలోచించలేను కిరణ్. ఆలోచించి ఆలోచించి నా తల బద్దలైపోతోంది. అసలు మమ్మీకి ఏమైందో నాకు అర్థం కావటం లేదు. నువ్వంటే వ్యతిరేక భావం ఏమీ లేదు. అయినా ఈ పెళ్లి వద్దంటుంది. అదే నాకు అర్థం కావటం లేదు. కిరణ్ తలదించుకున్నాడు. ఆ క్షణంలో అతనికి గుండెల్లో మండుతున్న ఈ రహస్యాన్ని సునీతకు చెప్పేయాలని అనిపించింది. కానీ ధైర్యం చాలలేదు. ఈ మాట తెలిస్తే సునీత మనసు ఇంకా గాయపడుతుందేమోనని భయం వేసింది. ఆంటీ మీద నాకేం కోపం లేదు. కారణం ఏదీ లేకుండా ఆంటీ ఇలా చేయదు మెల్లని స్వరంతో అన్నాడు. మనల్ని ఇలా చంపడం దేనికి? సూటిగా ఆ కారణం ఏదో చెప్పేయొచ్చుగా అంది సునీత. సునీత తల విదిల్చింది. ఈ పెద్దవాళ్ల ధోరణేమిటో నాకు అర్థమే కాదు. అన్ని విషయాల్లో మనకి స్వతంత్రం ఇచ్చినట్టే ఇస్తారు. మళ్ళీ ఎక్కడో ఒక చోట మన జీవితాల మీద పెత్తనం అంతా వాళ్లదే అన్నట్టు నిర్ణయాలు చేస్తారు. మా అమ్మనే చూడు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి నేను అడిగినదేది కాదనలేదు. అన్ని విషయాలలో నాకు సర్వస్వతంత్రం ఇచ్చి పెంచింది. నా జీవితానికి ఎంతో ముఖ్యం అనుకుంటున్న ఈ పెళ్లి ఇలా చేసింది. ఆంటీ కూడా చాలా బాధపడుతోంది సునీ. ఎందుకు బాధపడాలి అంటాను. ఆ విషయం ఏదో పైకి చెప్పేస్తే ఎంత హాయిగా ఉంటుంది. కిరణ్, ఈరోజు నేను ఎంత తప్పు చేశానో చూసావా? నీతో మాట్లాడదని మమ్మీకి మాటిచ్చాను, మాట్లాడేశాను. ఈ మాట ఇంటికి వెళ్ళి చెబుతాననుకో, తన మీద నాకు ప్రేమ లేదనుకుంటుంది. చెప్పకపోతే అమ్మను మోసం చేసినట్టు అవుతుంది. నేనేం చెయ్యాలి? సునీతకి ఏడుపు వచ్చేసింది. కిరణ్ సునీత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సునీతలో జరుగుతున్న ద్వంద్వయుద్ధం అతనికి బాగానే అర్థమవుతోంది. సునీ, ప్లీజ్ ఏడవకు. అమ్మకిచ్చిన మాట నువ్వు తప్పటం ఏముంది? నీ అంతట నువ్వు నాతో మాట్లాడలేదు. ఇది నా బలవంతం అవునా? తప్పు నాది, తప్పు నాదే. కాదు, నాకిష్టం లేనిదే నువ్వెంత బలవంతం చేసినా మాట్లాడను. అతను జవాబు చెప్పలేనట్టుగా చూశాడు. సునీత బేలగా చూస్తూ అంది. కిరణ్, ఏమైందో నాకు తెలియటం లేదు, కానీ జరగకూడనిదే జరిగింది అనిపిస్తోంది. మమ్మీ డాడీ ఇదివరకు ఎంతో ప్రేమగా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. ఒకరిని చూస్తే ఒకరు చిరచిరలాడుతున్నారు. ఎడముఖం పెడముఖం. మా అమ్మ నీతో నా పెళ్లి జరగటానికి వీల్లేదంటోంది. నాన్న ఈ పెళ్లి జరిపిస్తానని అంటున్నారు. ఈ విషయంలో నేను నాన్న మాట వినాలా, అమ్మ మాట వినాలా? నువ్వే చెప్పు. కిరణ్ సందిగ్ధంలో పడ్డాడు. ఆంటీ అంత కాదన్నప్పుడు నువ్వు మీ నాన్న మాట వినకూడదు అన్నాడు. అంటే అమ్మ గోవర్ధనం గారి ద్వారా చూస్తున్న ఆ మెడిసిన్ చదివే అబ్బాయిని చేసుకోమంటావా? అతని కళ్ళు రెపరెపలాడాయి. నేను అలాగని చెప్పను. ఏదో సాకుతో ఆ పెళ్లి వాయిదా వేయి. ఈ లోపల మనం ఏదో ఒక మార్గం చూసుకుందాం. వాయిదా వేయటానికి నా చేతిలో ఉందా? అంతా అమ్మ ఇష్టం. ఇందులో మా నాన్నని కూడా లక్ష్య పెట్టడం లేదు తను. కిరణ్, నీకు రహస్యం చెప్పనా? చెప్పు. అమ్మేమంటుందో తెలుసా? నా పెళ్లి కోసమే తను బ్రతికి ఉందట. ఈ పెళ్ళి అయిపోతే తనకి జీవించాలని లేదట. కిరణ్ ఉలికిపడ్డాడు. సునీ, అయితే అసలు ఈ పెళ్ళే కాకూడదు ఆదుర్దాగా అన్నాడు. నేను కూడా మనసులో సరిగ్గా అలాగే అనుకున్నాను. ఇక వెళదామా? సునీత లేచింది. ఒక్క నిమిషం కూర్చో సునీ అర్థించాడు. ఇంటి దగ్గర మమ్మీ ఒంటరిగా ఉంటుంది. కిరణ్ తను కూడా లేచాడు. ఇద్దరూ కమీలు పట్టుకుని మౌనంగా నడవసాగారు. సునీ, అతను పిలిచాడు. పరధ్యానంగా ఆలోచిస్తూనే అంది. మనమే ఒక నిర్ణయం చేసుకుంటే? ఏమని? ఆంటీకి నా మీద అయిష్టం ఏమీ లేదు. ఆంటీని నేను కలిసి మాట్లాడి ఒప్పిస్తాను. అది సాధ్యమవుతుందా? సాధ్యం అయ్యేలా నేను చూసుకుంటాను. ఈ లోపల మనం స్నేహితులంలాగా ఇలా అప్పుడప్పుడు కలుసుకుందాం, సరేనా? సునీత తలూపింది. కిరణ్తో మాట్లాడిన తరువాత మనసు కాస్త హాయిగా ఉంది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? అతను అడిగాడు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నీవు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సునీత ఆలోచించింది. జయ ఇంట్లో సాయంత్రం వేళ నేను జూలీని షికారుకు తీసుకువస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. ఇంతలో బస్సు వచ్చింది. సునీత ఎక్కింది. జాగ్రత్త, పదలంగా ఎక్కిస్తూ అన్నాడు. సునీత బస్సులోకి ఎక్కి చెయ్యి ఊపింది. కిరణ్ కూడా చెయ్యి ఊపాడు. అతని ముఖం దీనంగా ఉంది. సునీతకి ఆ క్షణంలో అతన్ని చూస్తుంటే జాలి వేసింది. పాపం, అతను ఎంత బాధపడుతున్నాడో. సునీత ఆలోచనల్లో పడింది. కిరణ్ అన్నదే నిజం. అసలు మమ్మీ ఈ పెళ్ళి ఎందుకు వద్దంటోందో తెలుసుకోవాలి.
సునీత దృఢంగా నిశ్చయించుకుంది. భానుమతి మంచం మీద పడుకుని ఉంది. సునీత మెల్లగా ఆ గదిలోకి వచ్చింది. 2 రోజుల నుంచి తల్లితో ఈ విషయం గురించి మాట్లాడాలని ప్రయత్నం. కానీ బాధామయంగా ఉన్న తల్లిని చూస్తే నోరు పెగలడం లేదు. కూతురి అడుగులు చప్పుడు వినగానే ఏమిటి సునీ అంది. ఏం లేదు మమ్మీ అంది. కొద్దిసేపు ఇలా కూర్చో భానుమతి పిలిచింది. సునీత వచ్చి తల్లి దగ్గర కూర్చుంది. మీ నాన్న ఎక్కడా? ఇంట్లో లేరు మమ్మీ. భానుమతి నిట్టూర్చింది. కొద్దిగా హార్లిక్స్ తీసుకురానా? నాకేమీ వద్దమ్మా. పక్కకు తిరిగి ఉన్న భానుమతి వెల్లకిలా పడుకుంది. నీ పెళ్లి చేయడం పూర్తి అయితే నా గుండెల మీద నుంచి కొండంత బరువు తరిగిపోతుంది. నీకు అంత భారంగా ఉన్నానా అమ్మా? భారంగా కాదు, నీ పెళ్లి త్వరగా చేసేయాలి. అది కూడా నేను అనుకున్న వాళ్లతో. లేకపోతే మీ నాన్న నన్ను మోసం చేస్తారు. భానుమతి కంఠంలోకి ఉద్రిక్తత వచ్చింది. డాడీని ఎందుకలా అనుకుంటున్నావమ్మా? నీకు తెలియదు. నువ్వు పెద్దదానివైతే కానీ నీకు అర్థం కాదు. నువ్వు చెబితే నాకు తెలుస్తుందిగా. ఇది నేను చెప్పలేను. నేనే కాదు, ఏ తల్లి చెప్పలేదేమో. డాడీ కూడా చాలా బాధపడుతున్నారమ్మా. అంతా నటన. మన మనసుల్ని తన వైపుకు తిప్పుకునేందుకు వేసే గాలం, ఒట్టి నటన. అవును, నాది చాలా నటనే. నువ్వు చేసే ప్రతి పని నిజం. ఇంకా దానికి ఏమేమి నూరు పోస్తావో పొయ్యి. హఠాత్తుగా వినిపించటంతో సునీత తల తిప్పి చూసింది. గుమ్మంలో కృష్ణప్రసాద్ నిలబడి ఉన్నాడు. నీ మూర్ఖత్వంతో నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తున్నావు. నీకన్నా పాషాణ నయమేమో. రవ్వంత కూడా నీకు ఎవరి మీద జాలి లేదు. భర్త మాటలు వినగానే భానుమతి మెల్లిగా లేచి కూర్చుంది. తల్లి ముఖం రక్తం పొంగినట్లుగా ఎర్రబడింది. అవతల తండ్రి కూడా దాదాపు అదే స్థితిలో ఉన్నాడు. సునీత భయంగా ఇద్దరివైపు చూస్తోంది. నిజమే, నాకు ఎవరి మీద జాలి లేదు. ఎవరి మీదనో జాలిపడి నా సంసారం ఇంటికి తెచ్చుకున్నాను. ఇప్పటికి నేర్చుకున్న ఈ పాఠం చాలు. ఇప్పుడు నీ సంసారానికి ఏమైంది? ఏమైందా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారండి సిగ్గు లేకుండా? నా ఎదురుగా ఇంకా మాట్లాడతారెందుకు? మమ్మీ, సునీత కంఠం ఆదుర్దాగా వారిస్తున్నట్టుగా ఉంది. కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు. నీ తలతిక్కతనం ఈ పూట వరకు భరించాను. ఇంకా నా వల్ల కాదు. నువ్వు గోవర్ధన గారిని చూడమన్న సంబంధం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను సునీతకి వేరే సంబంధం సెటిల్ అయ్యింది, మాకు అవసరం లేదని చెప్పాను. ఏమిటి? మా భానుమతి ఆవేశంతో వణకసాగింది. సునీత నా కూతురు. తండ్రినైనా నా ఇష్టం లేకుండా దాని పెళ్లి నువ్వు చెయ్యలేవు. అది ఇప్పటికైనా తెలుసుకో నువ్వు. తెలుసుకున్నానండి, బాగా తెలుసుకున్నాను. మీ ఎత్తు, మీ పట్టుదల ఏమిటో నాకు బాగా అర్థమైంది. ఏం సునీత మీకే కూతురా, నాకు కూతురు కాదా? ఆ కిరణ్కే చెయ్యాలని మీకంత పట్టుదల దేనికి? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. తల్లిని నేనుండగా నా ఇష్టం లేకుండా మీరు కూడా దాని పెళ్లి చేయలేరు. మమ్మీ, నేను అసలు పెళ్ళే చేసుకోను. నాకు పెళ్ళే వద్దు. సునీత వణుకుతున్న కంఠంతో అంది. మధ్యలో దాని మనసు క్షోభ పెడతావు. నీ మూలంగా నేను నరకం పడుతున్నాను, చాలదు అన్నాడు. మనకి కూతురుగా పుట్టడం దాని కర్మం. సునీ, నువ్వు అవతల గదిలోకి వెళ్ళు అన్నాడతను. సునీత లోనికి వెళ్ళిపోయింది. వద్దు సునీ, వెళ్లకు. వెళ్ళావంటే నన్ను చంపినంత ఒట్టే. వెళ్లబోతున్న సునీత ఆగిపోయింది. వెళ్లటమో మానటమో తెలియనట్టుగా అయోమయంగా తండ్రి వైపు చూడసాగింది. కృష్ణప్రసాద్ తనే వెళ్ళిపోయాడు. భానుమతి మంచం మీద కూలబడి అడవసాగింది. మమ్మీ, ఊరుకో ఊరుకో మమ్మీ. సునీత నిర్ణయింపసాగింది. నాకు తెలుసు, ఆయన నన్ను బ్రతకనియ్యరు. ఈ దిగులుతో నేను కుంగి కుసించి చస్తానని ఆయనకి తెలుసు. నేను చచ్చిపోతే తాను హాయిగా ఉండవచ్చు. అది ఆయన ఉద్దేశం. సునీతకు ఏం చెయ్యాలో తోచలేదు. వాళ్ళిద్దరూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టు ఎందుకిలా పోట్లాడుకుంటున్నారు? భగవంతుడా, దీనికి అంతు అనేదే లేదా అనుకోసాగింది సునీత లోపల. భానుమతి అన్నగారి దగ్గరకు వచ్చేసింది. భర్త పట్టుదలకి వచ్చేసి సునీత పెళ్లి పడనీయడం లేదని భానుమతికి అర్థమైపోయింది. తన బాధ కన్నా సునీత సుఖం కన్నా అతనికి ఆ తల్లి కొడుకులే ఎక్కువైపోయారన్నమాట. భానుమతి గుండెలలో ఈ ఊహ మరీ గాయం చేస్తోంది. అందరూ మొదట 4 రోజులు విశ్రాంతి కోసం అన్నగారి ఇంటికి వచ్చిందని అనుకున్నారు. భానుమతి అన్నగారైన కామేశ్వరరావు ఒడిలో తలపెట్టుకుని ఏడ్చేసింది. అన్నయ్య, ఆయన పూర్తిగా మారిపోయారు. నేనంటే రవ్వంత కూడా అభిమానం లేకపోయింది. ఆ మనిషికి నాతో ఇక అవసరం లేదు. నా తనువు నీ చేతులలోనే వెళ్ళిపోవాలి. కామేశ్వరరావుకు చెల్లెలంటే విపరీతమైన ఆపేక్ష. అదేమిటే భాను, అసలేమైంది? నేను కనుక్కుంటానుండు. అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడే ఉందువు గాని అన్నాడు. కృష్ణప్రసాద్ భానుమతిని తీసుకెళ్లడానికి వచ్చాడు. ఇక్కడి ఇంట్లో చేస్తున్న గొడవ చాలలేదా? మన గోల వీధికి కూడా ఎక్కాలా అన్నాడు కోపంగా. మనం దాచుకుంటే ఏదీ దాగదు. లోకానికి కళ్ళు లేవా? లేకేం, ఒకటి కాదు 1,00,000 కళ్ళున్నాయి. అందుకే కాస్తంతది గంపంతగా కనిపిస్తుంది. ఇంటికి వెళదాన్రా. నేను రాను. నీ ఉద్దేశం ఏమిటి? మీరు నన్ను మోసం చేయలేరండి.
నీకు చాలా అహం ఎక్కువ భాను. ఆ అహంకారంతోనే ఇంత హఠం చేస్తున్నావు. మీరేమైనా అనండి, భర్తకి పరాయి స్త్రీతో సంబంధం ఉంటే చూస్తూ ఊరుకుని పోనీలే నాకెందుకు అనే మనస్తత్వం కాదు నాది. చిచి, నీకు 1,00,000 సార్లు చెప్పాను, సత్యవతికి నాకు మధ్య నువ్వు అనుకునేదేం లేదని. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? ఎవరిని మోసం చేద్దామని మీ నటన? ఆవిడ మీద మీకేం ప్రేమ లేకనే మద్రాసు అన్నిసార్లు వెళ్ళారా? వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చారా? అతని ఆస్తి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టి దావా వేశారా? అతను జవాబు చెప్పలేకపోయాడు. భానుమతి ఏడుస్తూ అంది, ఏమీ లేదుట. ఏమీ లేకపోతే నేను ఊరు వెళ్ళినప్పుడు వంట మనిషిని ఎందుకు పంపించేశారు? నా చీరలు ఇచ్చి ఆవిడని కట్టుకోమన్నారు కదూ. ఏడుపు కోపంగా మారింది. ఏమీ లేకపోతే ఆఖరినికే ఇవ్వాలని మీ పట్టుదల దేనికి? మాట్లాడరేమండి? ఏం మాట్లాడను? నేను చేసిన మంచి పనులన్నీ నీవు అంత వంకరగా చిత్రించి మాట్లాడుతుంటే మీ మనసులో ఏ దురుద్దేశము లేకపోతే ఇప్పటికైనా వాళ్ళ సంగతి వదిలేయండి. నిన్ను ఇంటికి రమ్మంటుంటే ఇన్ని మాట్లాడతావేం? మీరు నేను అడిగిన మాట ఇస్తే నేను ఇంటికి వస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. ఎన్నాళ్ళుంటావు? పరువు మర్యాద నాకేనా, నీకు లేదా? ఎందుకు లేదు? కానీ మీరే నన్ను మోసం చేసినప్పుడు ఇంకా ఆ ప్రాగులాటలన్నీ నాకెందుకండి? సరే, నీ ఇష్టం. అతను లేచాడు. సునీత, సునీత పిలిచాడు. లోపల ఉన్న సునీత మెల్లగా వచ్చింది. సునీత ఏడుస్తున్నట్టు కళ్ళు వాచి ఉన్నాయి. కూతురి ముఖం చూడగానే అతని ప్రాణం చివుకుమంది. మన ఇంటికి వెళ్దాన్రా అన్నాడు. సునీత తల్లివైపు చూసింది. సునీత రాదు, అది నేను బతికి ఉన్నంతకాలం నా దగ్గరే ఉంటుంది అంది భానుమతి. సునీత తండ్రి వైపు నిస్సహాయంగా చూసింది. అతనిలో బిగపట్టుకున్న కోపం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను బలవంతంగా దిగమింగి, సరే, నన్ను కాదని నువ్వు బతకగలిగినప్పుడు నేను బతకలేనా? నీ అంతట నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడే నేను నీ కంటికి మళ్ళీ కనిపించేది. అతను పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. సంసార రథం 6వ భాగం సమాప్తం. తరువాయి కథను 7వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.